హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. సో ఈ రోజు మనం శ్రీమద్ భాగవతము అష్టమ స్కందము 20వ అధ్యాయము 3వ శ్లోకం నుంచి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. నచాహం విత్తలోభేన ప్రత్యాచక్షే కదం ద్విజం ప్రతిశ్రుత్యా దదామీతి ప్రాహ్రాదీకితవో యథా. లక్ష్మీజీ మాతజీ మీరు అనువాదము, ఆ తర్వాత భాష్యంలో మీరు ఆ రూపమున చేరేను వరకు చదవండి. లక్ష్మీ శ్రీనివాసులు మాతజీ మొత్తం చదివండి. హరే కృష్ణ, దండవత్ ప్రణామం ప్రభుజీ. నేను ప్రహ్లాదని మనుమడను అయినచో నేలను దానినిచ్చెదనని వాగ్దానము చేసినంతటా ధనలోభం వలన ఆ ప్రతిజ్ఞను ఎట్లు భంగపరుపగలను? ముఖ్యముగా బ్రాహ్మణుని ఎడ ఒక సామాన్యమైన మోసగాని వలె ఎట్లు ప్రవర్తింపగలను? భాష్యము. బలిచక్రవర్తి తన తాతగారైన ప్రహ్లాదునిచే ఆశీర్వాదమును బడిసినట్టివాడు. అందువలన అసురకులమున జన్మించినప్పటికీ అతడు విశుద్ధ భక్తుడయ్యను. ఉన్నత శ్రేణి భక్తులలో 2 తరగతుల వారుందురు. ఒక వర్గము వారు సాధన సిద్ధ భక్తులు, రెండవ వారు కృపాసిద్ధులు. గురుదేవుని ఆజ్ఞానుసారము నిర్దేశానుసారము శాస్త్రములందు పేర్కొనబడిన విధి నియమాలను కావించుచు
భక్తునిగా నైనవాడు సాధన సిద్ధ భక్తుడు. ఇది నియమాలు. మనుజుడు అట్టి భక్తి యోగమును సక్రమముగా నిర్వహించినచో నిక్కముగా కాలక్రమమున పూర్ణత్వమును బడయగలడు. కానీ భక్తి యోగమునకు సంబంధించిన అట్టి నియమ నిబంధనలను పాటింపకయే గురు కృష్ణుల విశేషానుగ్రహము వలన భక్తి యోగ పూర్ణత్వ స్థితిని శీఘ్రమే బడసిన వారు కొందరుందురు. యజ్ఞపత్నులు, బలిచక్రవర్తి, సుఖదేవ గోస్వామి మున్నగు వారు అటువంటి కోవకు చెందిన వారే. కర్మానుష్ఠాన పరులైన బ్రాహ్మణుల భార్యలే యజ్ఞపత్నులు. బ్రాహ్మణులు గొప్ప పండితులు, వేదజ్ఞాన విశారదులే అయినను కృష్ణ బలరాముల అనుగ్రహమును బడయజాలకపోయిరి. కానీ వారి పత్నులు స్త్రీలైనప్పటికీ భక్తియోగ పూర్ణత్వ స్థితిని సాధింపగలిగిరి. అదే విధముగా బలిచక్రవర్తి వైరోచనుడు ప్రహ్లాదుని అనుగ్రహమును బడసి ఉండెను. దాని వలన అతడు విష్ణు భగవాను అనుగ్రహమును పొందెను. ఆ విధముగా దేవదేవుడు అతని చెంతకు యాచక వటువు రూపమున చేరెను. గురుకృష్ణుల ప్రత్యేక కరుణను బడసి బలి ఈ ప్రకారము కృపాసిద్ధ భక్తుడయ్యను. శ్రీ చైతన్య మహాప్రభువు ఈ అనుగ్రహమును గురు కృపా ప్రసాదే పాయ భక్తి లతా బీజ చైతన్య చరితామృతము మధ్యలీల 19.151 ఎందు అని పలికి ద్రోపరిచి ఉండిరి. బలిచక్రవర్తి ప్రహ్లాదుని అనుగ్రహముచే భక్తిలతా బీజమును బడసి అది వృద్ధి చెందినంతటా భగవత్ ప్రేమ పుమర్దో మహాన్ అనేది చరమ సేవా ఫలమును పొందగలిగాను. వామనదేవుడు అర్థించినంతనే అతనికి అట్టి భాగ్యం కలిగెను. నిత్యము భక్తియోగమున కొనసాగిన అతడు పవిత్రుడైనందున భగవద్దర్శనము పొందగలిగెను. విశుద్ధముగు భగవత్ ప్రేమ వలన అతడు ఈ చిన్న వటువు నన్నేది అడిగినను ఇచ్చెదను అని నిర్ణయించుకొనెను. ఇదే ప్రేమకు చిహ్నము. కనుక అతడు ప్రత్యేకానుగ్రహం వలన మహోన్నతమగు భక్తియోగ పూర్ణత్వమును బడిసినట్టు వాడని తెలుసుకొనవలసి ఉన్నది. హరే కృష్ణ. సో నిన్న మనం చూసాము 9 రకాలైనటువంటి కారణాలు. ఆ కారణాలన్నీ కూడా చెప్పారు మనకి. ఆ కారణాలలో ఏం చెప్పారు మనకి? రకరకాల కారణాలన్నీ కూడా ఇచ్చారు మనకి శుక్రాచార్యుల వారు. వాటిల్లో 9 కారణాలు చెప్పారు. ఇప్పుడు 9 కారణాలకి కూడా మళ్ళీ బలి మహారాజు ఆయన కూడా 9 కారణాలు చెప్తారు. ఎందుకు నేను నా యొక్క వాగ్దానాన్ని వెనక్కి తీసుకోను అని చెప్పి 9 కారణాలు చెప్తారు. సో ఆ 9 కారణాలు కూడా మనకి మొదటి కారణం మనకి 3వ శ్లోకంలో వచ్చిందనమాట. 9 కారణాలు ఏంటని ఒకదాని తర్వాత ఒకటి మనము ఇప్పుడు తెలుసుకుందాం. సో మొట్టమొదటి కారణం ఏం చెప్పారు ఆయన? నేను ప్రహ్లాద మహారాజ్ యొక్క మనవడను. ప్రహ్లాద్ మహారాజ్ యొక్క మనవడను కాబట్టి నా యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుంది? ఆ యొక్క దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు విష్ణువు కోసమే ఉంటుంది. విష్ణువుకి ఫేవరబుల్ గా, విష్ణువుకి ప్రేమగా ఉంటుంది. విష్ణువుకి మంచి జరగాలి అని ఉంటుంది. ఆయన ఏం కావాలని కోరుకుంటే అది చేయడానికి ఉంటుంది. అటువంటప్పుడు నేను ఆయనకి ఇంతకు ముందే ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను ఎలాగ వెనక్కి తీసుకోను? ధనానికి సంబంధించి నాకు లోభముతోటి నేను ఎలా తీసుకోను? ఈ బ్రాహ్మణుని నేను ఇస్తాను అని చెప్పిన దాన్ని నేను ఎలాగ ఆయన్ని మోసం చేయను? ఇప్పుడు ఇవ్వను అని చెప్పి నేను ఎలాగ మోసం చేయను? ఇవ్వలేదు అని అంటే, ఇవ్వను అని చెప్పకపోతే కనుక ఓకే, బట్ నేను ఆల్రెడీ ఇస్తాను అని చెప్పేశాను నేను. సో చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఇవ్వను అని అంటే కనుక ఈ బ్రాహ్మణుడు నేను ఎలాగ మోసం చేయను అని చెప్పేసి మొట్టమొదటి కారణము బలి మహారాజు శుక్రాచార్యుల వారికి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. సో భక్తుల్లో సిద్ధి అంటే పెర్ఫెక్షన్ సాధించినటువంటి భక్తుల్లో 2 రకాల వాళ్ళు ఉంటారన్నమాట. సో మొట్టమొదటి వాళ్ళు సాధన సిద్ధ భక్తులు, రెండవది కృపాసిద్ధ భక్తులు అన్నమాట. సాధన సిద్ధ భక్తులు అని అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు? నియమ నిబంధనలు అన్ని కూడా భక్తి యోగంలో ఏవైతే కనుక చేయాల్సినవి, చేయకూడనివి అవన్నీ కూడా వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళంతా కూడా పాటిస్తూ ఉంటారు. ఆ విధంగా పాటిస్తూ 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 ఒక్కొక్క స్థాయిని కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళి భగవంతుడు గురువు యొక్క కృప వలన వాళ్ళు భగవంతుడి యొక్క ఆ సాన్నిధ్యాన్ని వాళ్ళు పొందుతారన్నమాట. దీన్ని మొట్టమొదటి కారణం ఏమంటారు? దీన్ని సాధన సిద్ధ భక్తులు అంటారు. ఇంకా రెండవ భక్తులు ఏంటి అని అంటే కనుక వాళ్ళ మీద గురువు లేదా కృష్ణుడి యొక్క అశేషమైనటువంటి కృప ఉంటుంది అనమాట, మెర్సీ ఉంటుంది. అందుకని వాళ్ళకి ఏంటంటే కనుక ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ పెర్ఫెక్షన్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎలాగా ఎగ్జాంపుల్ అని అంటే కనుక మామూలుగా మనకి ఒక డాక్టరేట్ పొందాలనుకోండి,
మనం ఏదైనా ఒక డాక్టరేట్ పిహెచ్డి అంటారు కదా. సో పిహెచ్డి పొందాలి, డాక్టరేట్ రావాలి అని అంటే కనుక ఏం చేస్తాం మనము? కాలేజీలకి, స్కూల్కి వెళ్తాము. ఎల్కేజీ నుంచి మొదలు పెడతాము, 10వ తరగతి చదువుకుంటాము, ఇంటర్ చదువుకుంటాము, డిగ్రీ చదువుకుంటాము. డిగ్రీ చదివిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి వాళ్ళు పిహెచ్డి చేస్తారనమాట. అంటే ఒక మెంటర్ ఉంటారు వాళ్ళకి, కాలేజ్లోకి వెళ్తారు, వాళ్ళ దగ్గర మొత్తము ఏదో ఒక టాపిక్ తీసుకుని దాని మీద వాళ్ళు పిహెచ్డి చేసి, అంటే దాని యొక్క థీసిస్ అంతా సబ్మిట్ చేసి వాళ్ళకి ఆ పిహెచ్డి అనేది ఇస్తారు. ఇది నార్మల్ గా జరిగే ప్రాసెస్. సో వాళ్ళని ఏమంటారు? పిహెచ్డి వచ్చిన తర్వాత వాళ్ళని డాక్టర్, మామూలు డాక్టర్లు అంటే కనుక వైద్యం చేసే డాక్టర్లు కాదు, పిహెచ్డి చేసిన వాళ్ళని డాక్టర్ అని చెప్పేసి వాళ్ళు ఒక చిన్నది పెట్టుకుంటారు. ఇది మామూలుగా చేసేటువంటిది. ఇలా ప్రాసెస్ లో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు? సాధన సిద్ధ భక్తులు. మామూలుగా నియమ నిబంధనలు, మంగళారతి చేయడము, ఆ తర్వాత 4 నియమాలు కూడా పాటించడము, జపం చేయడము, భక్తి చేయడము, సేవ చేయడము, ఇవన్నీ కూడా చేసే వాళ్ళని ఏమంటారు? సాధన సిద్ధ భక్తులు అంటారు. కానీ ఏమవుతుందంటే కనుక ఒక్కొక్కసారి ఇవన్నీ కూడా చెయ్యకుండానే ఏం చేస్తాయంటే కనుక కొన్ని కొన్ని యూనివర్సిటీలు డైరెక్ట్ గా వాళ్ళకి డాక్టరేట్ ఇచ్చేస్తాయి కొంతమందికి. ఇప్పుడు చూస్తాం మనకి కర్ణాటకలో అయితే కనుక రాజ్ కుమార్ ఉన్నారు, ఆయనకి డైరెక్ట్ గా డాక్టరేట్ ఇచ్చేసారు ఆయనకి. సో ఏదో ఒక ఫీల్డ్ లో వాళ్ళు విశేషమైనటువంటి సేవ గాని ఏదో కంట్రిబ్యూషన్ ఏమైనా చేస్తే గనక వాళ్ళు ఏం చదవకపోయినా సరే, వాళ్ళకి చదువేమీ లేకపోయినా సరే, ఆ యూనివర్సిటీ ఏం చేస్తారు? వాళ్ళకి పిలిచి మీకు డాక్టరేట్ ఇచ్చేస్తాము రండి అని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళకి డాక్టరేట్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా రాసుకోవచ్చు డాక్టర్ అని చెప్పి, ఫలానా పేరు అని చెప్పి రాసుకోవచ్చు. రాసుకోవచ్చో లేదా? వాళ్ళు ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్కసారి ఇస్తారు. సో ఈ విధంగా కూడా వాళ్ళకి డాక్టరేట్ వస్తుంది. వాళ్ళు ఏం కష్టపడరు, మిగతా వాళ్ళలాగా కాలేజీలకి వెళ్ళరు, ప్రొఫెసర్ కింద పనిచేయరు, థీసిస్లు సబ్మిట్ చేయరు, పేపర్ ప్రజెంటేషన్ చేయరు, ఏం చేయరు. చేయకపోయినా సరే వాళ్ళు ఏదో ఒక ఫీల్డ్ లో వాళ్ళు స్పెషల్ కాబట్టి వాళ్ళని పిలిచి గౌరవ డాక్టరేట్ అని చెప్పి ఇస్తారు. వాళ్ళకి గౌరవంగా వాళ్ళకి డాక్టరేట్ అనేది ఇస్తారన్నమాట. సో ఈ యొక్క ఇక్కడ మనకి చెప్తున్నారు కదా, అలాగే గౌరవ డాక్టరేట్ వచ్చిన వాళ్ళు ఎవరు? కృపాసిద్ధ భక్తులు. గౌరవ డాక్టరేట్ వచ్చిన వాళ్ళు కృపాసిద్ధ భక్తులు. వాళ్ళు సాధన సిద్ధ భక్తుల్లాగా వాళ్ళు ఏం ప్రాసెస్ ఫాలో అవ్వరు, ఏమి నియమ నిబంధనలు పాటించరు. కానీ ఎలా అయితే కనుక మిగతా వాళ్ళకి డాక్టరేట్ వచ్చేసింది కదా, గౌరవ డాక్టరేట్, అలాగే వీళ్ళకి కూడా గురువు లేకపోతే కనుక కృష్ణుడి యొక్క అశేషమైనటువంటి కృప వలన అవన్నీ పాటించకపోయినా సరే వీళ్ళకి పెర్ఫెక్షన్ వచ్చేస్తుంది. అంటే కృష్ణ ప్రేమ వచ్చేస్తుంది, డైరెక్ట్ గా వాళ్ళకి కృష్ణ ప్రేమ శాంక్షన్, డైరెక్ట్ గా వాళ్ళకి కృష్ణ ప్రేమ శాంక్షన్ అన్నమాట. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళని మొదటి వాళ్ళు ఏంటి? సాధన సిద్ధ భక్తులు. రెండవది వచ్చిన వాళ్ళు కృపాసిద్ధ భక్తులు. సో మనం చూస్తాం ఇక్కడ కృష్ణలీలలో వస్తుందన్నమాట. బృందావన మహత్యంలో చక్కగా నరోత్తమ్ దాస్ ఠాకూర్ వారు పాడతారన్నమాట. ఏం పాడతారు? జయ ద్విజ పత్ని జయ నాగ కన్యగాణ భక్తి తేజహార పైలో గోవింద చరణ జయ రాధే జయ కృష్ణ జయ వృందావన శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన. ఇక్కడ ఏం చెప్తున్నారు? బాగుంది ప్రభుజీ, హరి బోల్. హరే చాలా కృష్ణ. బాగుంది. హరే సో కృష్ణ, చాలా బాగా పాడారు. హరి కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ అని అంటే కనుక ఇక ద్విజపత్నులు, ఆ తర్వాత నాగకన్యలు, కాళీయుని యొక్క భార్యలు అన్నమాట వాళ్ళందరూ కూడా. సో వీళ్ళిద్దరూ కూడా ఏంటి ఇక్కడ పర్టికులర్ గా చెప్తున్నారు? ఈ యొక్క ద్విజపత్నులకి యొక్క కృపాసిద్ధి లభించింది అని చెప్పి చెప్తున్నారు. సో ఆ యొక్క పాస్ట్ టైం అంతా కూడా మనకు తెలుసు. వాళ్ళు ఏంటంటే కనుక భర్తలు వద్దన్నా సరే, వారించినా సరే,
సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఆ చేసినటువంటి యజ్ఞంలో చేసినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకుని భర్తలు వద్దన్నా గొడవ పెట్టినా సరే, మిమ్మల్ని మళ్ళీ ఇంట్లోకి రానివ్వము అన్నా సరే వదిలిపెట్టేసి కృష్ణుడి దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళందరూ కూడా. వెళ్ళిన తర్వాత ఇంకా చెప్తారు, కృష్ణ మేము మీ దగ్గరికి వచ్చేసాము, అన్ని వదిలిపెట్టి వచ్చేసాము, మమ్మల్ని తీసుకెళ్ళిపోండి, మీతో పాటు ఉంచుకోండి అంటే, లేదు లేదు మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్తే కనుక మీ యొక్క భర్తలు మిమ్మల్ని అంగీకరిస్తారు, ఏం పర్వాలేదు, బట్ మీరు ఇచ్చినటువంటి ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో వాటిలన్నిటిని కూడా స్వీకరిస్తున్నాను అని చెప్పి స్వామి ఏం చేశారు, వాళ్ళందరికీ కూడా స్పెషల్ మెర్సీ ఇచ్చారనమాట. సో వాళ్ళు కృపాసిద్ధ భక్తులు. అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అది డైరెక్ట్ గా కృష్ణుడు బలరాముడి దగ్గర నుంచి వాళ్ళకి మెరిసి వచ్చేసింది. సో వాళ్ళేమి ఈ యొక్క మిగతా భక్తులుగా నియమ నిబంధనలు అవేం పాటించలేదు వాళ్ళు. కానీ ఏమైపోయింది, అల్టిమేట్ గా వాళ్ళకి కృష్ణ ప్రేమ చివరిగా దొరకాల్సినటువంటి ఫలం ఏమిటి, అది వాళ్ళకి వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ సుఖదేవ్ గోస్వామి గురించి చెప్తున్నారు అన్నమాట. సుఖదేవ్ గోస్వామికి ఎవరిచ్చారు? వాళ్ళ తండ్రి గారు అయినటువంటి వ్యాసదేవులు వారు ఇచ్చారు కృప. లేకపోతే అంత కృష్ణ ప్రేమ ఎలా వచ్చింది, ఆయన మీద ఫుల్ మెర్సీ ఇచ్చేసారు ఆయన వ్యాసదేవులు. సో అందుకని భాగవతం కూడా చదివి మహాజనుల్లో ఒక ఆయన అయిపోయారు. ఆయన 12 మంది మహాజనుల్లో గొప్ప మహాజనుడు అయిపోయారు. ఇక్కడ చూస్తే కనుక తర్వాత బలి మహారాజు కూడా వాళ్ళ తాతగారు అయినటువంటి ప్రహ్లాద్ మహారాజు అశేషమైనటువంటి కరుణ చూపించారనమాట. అశేషమైన కరుణ. బలి మహారాజు ఏమీ నియమ నిబంధనలు ఏం పాటించలేదు, ఆయన డివోషనల్ సర్వీస్ ఏం చేయలేదు ప్రహ్లాద్ మహారాజ్ లాగా. ఆయన కానీ ప్రహ్లాద్ మహారాజ్ ఆయన మీద కరుణ చూపించారు కాబట్టి ఏమైంది, ఆయన కూడా కృపాసిద్ధ భక్తుడు అయిపోయారు. మామూలుగా అయితే కనుక ఎప్పుడైనా విష్ణు వచ్చినప్పుడు లేకపోతే మిగతా వాళ్ళు వచ్చినప్పుడు అడిగిన వెంటనే మనకు ఒక్కొక్కసారి కొంతమంది వచ్చారు అనుకోండి, ఏమన్నా అడిగారు అనుకోండి, వెంటనే తీసి ఇవ్వాలనిపిస్తుంది. కొంతమంది వచ్చి అడిగితే కనుక ఇవ్వకూడదని అనిపిస్తుంది, మనం ఏమి ఇవ్వం, వెళ్ళిపోండి అని చెప్తాం. సో అలాగే బలి మహారాజు కూడా అనిపించవచ్చు కదా, ఆయన వచ్చిన వెంటనే బ్రాహ్మణుడు అయితే కనుక అంతా ఇవ్వాలని ఏముంది, ఏదో చిన్నది ఏదో ఇచ్చి పంపించండి అని చెప్పి వేరే వాళ్ళకి, అంత పెద్ద ఆయన కదా ఆయన, ఎవరికో పురమాయించవచ్చు, ఆయన బొడి మంది ఉంటారు ఆయన కింద సేవకులు. కానీ ఏంటంటే కనుక ఈయన చూసిన వెంటనే మనసులో అనుకున్నారనమాట, ఈయన ఏది అడిగినా సరే నేను ఇచ్చేయాలి అని చెప్పని అనుకున్నారని. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి, ఆ భావం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అంటే కనుక అది ప్రహ్లాద్ మహారాజ్ ఇచ్చినటువంటి కృపాసిద్ధి, కృష్ణ ప్రేమ వలన ఆయనకి వచ్చిందనమాట. ఆ యొక్క విషయము రావడము జరిగిందనమాట. సో అదే విషయాన్ని ఇక్కడ పర్టికులర్ గా మనకి చెప్తున్నారు అనమాట. చిన్న వటువు నన్ను ఏది అడిగినను ఇచ్చేదను అని నిర్ణయించుకున్నారు, ఇదే ప్రేమకు చిహ్నము. కనుక అతడు ప్రత్యేకానుగ్రహము వలన మహోన్నతమకు భక్తి యోగ పూర్ణత్వమును బడసినట్టి వాడని తెలుసుకునవలసి ఉన్నది. సో మొట్టమొదటి కారణం ఏం చెప్పారైనా, నేను ప్రహ్లాద్ మహారాజ్ యొక్క మనవణ్ణి కాబట్టి సో నేను కూడా కొన్ని పాటించాల్సి ఉంటుంది. సో కాబట్టి నేను ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఏదో కొంచెం ధనం మిగులుతుంది అని చెప్పేసి నేను వెనక్కి తీసుకోను అని చెప్పి మొట్టమొదటి కారణం ఆయన లైనేజ్ గురించి చెప్పారు. ఆ తర్వాత రెండవ కారణము, నేను అబద్ధం ఆడితే పాపం వస్తుంది అనేది రెండవ కారణం చెప్తారు. అదేంటో చూద్దాం. ప్రభుజీ, అప్పుడు ఆ నాగపత్నులు ఈ బలి మహారాజు అంతా కృపాసిద్ధ భక్తుల కిందకు వస్తారా? అవునండి. ఓకే ప్రభు. యాక్చువల్ గా నాగపత్నుల గురించి మరి చెప్పలేదు ఇక్కడ, స్పెసిఫిక్ గా ఇక ద్విజపత్నుల గురించి చెప్పారు. నాగపత్నులు కాదు, ద్విజపత్నుల గురించి. మరి నాగపత్నుల గురించి నాకు తెలియదు. నాకు వాళ్ళు ఆల్రెడీ డివోటీస్ నాగపత్నులు. నహ్యసత్యాత్ పరో ధర్మ ఇతి హోవాచ పూరియం సర్వం సోఢూమలం మన్యే ఋతే లీకా పరం నరం. లక్ష్మీ శ్రీనివాసులు మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. అసత్యమునకు మించిన పాపము ఇంకొకటి లేదు. ఈ కారణముననే భూదేవి అసత్యవాది మనుజుని తప్ప ఎంతటి భారమునైనను నేను మోయగలను అని ఒక మారు పలికినది. భాష్యం. భూతలముపై అత్యంత భారయుతములకు పర్వతములు సముద్రములు ఎన్నో కలవు. వాటిని మోయటలో భూదేవికి ఎటువంటి కష్టము లేదు. కానీ అసత్యవాది మనుషుని ఒక్కనిని మోసినప్పటికీ ఆమెకు అది మోయరాని బరువుగా తోచును. కలియుగమున అసత్యము సాధారణ వ్యవహారముగా మారునని భాగవతమునందు చెప్పబడినది. మాయైవ వ్యావహరికే
12.2.3 అత్యంత సామాన్య వ్యవహారములందును జనులు అసత్యమును పలుకుటకు అలవాటు పడియుందురు. అసత్యమనడి పాపకార్యం నుండి ఎవ్వడును విడిపడి లేడు. ఇటువంటి పరిస్థితిలో భూభారము విశ్వభారము ఎంతగా పోయి ఉన్నదో ఎవడైనను సులభముగా ఊహింపవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో రెండవ కారణం ఏం చెప్తున్నారు? ఈ యొక్క అసత్యానికి మించినటువంటి పాపం ఇంకొకటి లేదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో మనకు అబద్ధం ఆడడం అంటే ఏమిటి? మనకి వెన్నతో పెట్టిన విద్య. సో చిన్న చిన్న విషయాలకే మనము అబద్ధం ఆడేస్తూ ఉంటాం చాలా తేలిగ్గా. సో ఎవరైనా మన కార్నర్ చేస్తే కనుక వెంటనే అబద్ధం, లేదు వేరే కదా తప్పించుకోవడానికి చాలా తేలిగ్గా అబద్ధం ఆడేస్తాం. కానీ ఇక్కడ బలి మహారాజు చెప్తున్నారు. సో భూదేవి కూడా చెప్తుంది అనమాట, ఈ యొక్క అసత్యవాదిని మోయడం నాకు చాలా కష్టం. పెద్ద పెద్ద పర్వతాలు అవన్నీ ఎన్నో ఉంటాయి, వాటిలన్నిటిని నేను తేలిగ్గానే మోసేస్తాను. కానీ ఒక అసత్యవాదిని మోయడం నాకు చాలా కష్టం అంటుంది. అంటే కలియుగంలో ఎంతమంది అసత్యవాదులు అందరూ ఉన్నారో అందరినీ కూడా మోయడం ఆవిడకి ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించవచ్చు అన్నమాట. సో కాబట్టి అసత్యము ఆడడం అనేటువంటిది నేను చెయ్యను, ఎందుకంటే కనుక అది పాపం కలుగుతుంది. కాబట్టి నేను అసత్యం ఆడను, అంటే ఇచ్చి నేను ఇవ్వలేదు అని చెప్పాను నేను అని చెప్తున్నారు అనమాట. సో ఆ తర్వాత ఇంకా మూడవ కారణం ఏం చెప్తున్నారు అని అంటే కనుక, బ్రాహ్మణుణ్ణి నాకు భయము. ఏం భయము? బ్రాహ్మణుని నేను వంచన చేస్తాను అనేటువంటి భయము. అందుకని చెప్పి నేను వంచన చేయను అని చెప్తున్నాను. నాహం బిబేమి నిరయన్నాథ ధన్యాద సుకర్ణవా నృత్యో యదా విప్రా ప్రలంభనా. సో మూడో కారణం ఏం చెప్తున్నారు? బ్రాహ్మణుని వంచుట అనేది కార్యమునకు భయపడినంతగా నరకము వలన గాని, దారిద్ర్యము వలన గాని, దుఃఖ సముద్రము వలన గాని, స్థానచ్యుతి వలన గాని, చివరికి మృత్యువు వలన గాని నేను భయపడలేదు. నరకానికి వెళ్ళడానికి కూడా భయం లేదు, దరిద్రం రావడానికి కూడా భయం లేదు, దుఃఖ సముద్రం వలన కూడా భయం లేదు, స్థానచ్యుతి వలన కూడా లేదు, చివరికి మృత్యువు కూడా భయపడను. కానీ బ్రాహ్మణుని మోసగించడం అనేటువంటి పనికి నేను చాలా భయపడతాను అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇది మూడవ కారణం. సో నాలుగవ కారణం ఏమిటి అని అంటే కనుక ఆయన చెప్పేది మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమిటి? అశాశ్వతము అనేటువంటి కారణం మనకి నాలుగవ కారణం చెప్తున్నారు. యద్యద్దాస్యతి లోకే స్మిన్ సంపారతేం ధనాదికం తస్య త్యాగే నిమిత్తం కిం విప్రస్తుష్యేన్న తేన చేత్. శశికళ మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. ప్రణామం. ప్రభు, ఈ లోకములకు చెందిన భౌతిక ఐశ్వర్యములు మరణ సమయంలో నిక్కముగా తమ యజమాని నుండి వేరగుటను నీవు కూడా గాంచుచున్నావు కదా. కనుక ఈ విప్రుడు అగు వామనదేవుడు మనమిచ్చడి దానముచే సంతుష్టుడు కానిచో ఎట్లయినను మరణ సమయం నశింపనున్న ఐశ్వర్యములతో ఈతని నేల సంతృప్తి పరపరాదు. భాష్యము: విప్ర అను పదము బ్రాహ్మణుడు, అదే సమయమున రహస్యమైనది అను అర్థములు కలవు. ఎటువంటి చర్చ లేకుండా వామన దేవునికి దానం ఇవ్వవలనని బలిచక్రవర్తి అంతరమున రహస్యముగా నిర్ణయించుకునేను. కానీ అట్టి నిర్ణయము అసురుల హృదయములను గురువు శుక్రాచార్యని గాయపరచును. కనుక అతడు సందిగ్ధములకు మాటలను పలికెను. విశుద్ధ భక్తుడగు అతడు భూమిని అంతటినీ విష్ణు భగవానికి ఇచ్చివేయుటకే నిర్ణయించుకునేను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కదా, ఆయన ముందే డిసైడ్ అయిపోయారు. ఆయన మొత్తం అంతా కూడా ఇచ్చేయడానికి, ఈయన వచ్చిన ఆయన విష్ణువు అని చెప్పి తెలియకపోయినా సరే ప్రేమతోటి ఆయనకి ఆ భావం కలిగింది, మొత్తం అంతా కూడా ఇచ్చేద్దామని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయారు. కానీ ఆయన డిసైడ్ అయిపోయారు అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలో ఉండరు కదా, భక్తిలోను ఆ ప్రేమ స్థాయిలో ఉండరు కదా. సో కాబట్టి వాళ్ళకు కూడా ఏదో ఒకటి కొంచెం రీజనబుల్ గా కారణం చెప్పాలి. కాబట్టి ఆయన ఈ కారణాన్ని ఒక కారణం ఎంచుకున్నారనమాట. ఏంటంటే కనుక ఈ యొక్క మరణ సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి సంపదలు, ఆస్తులు, ఐశ్వర్యాలు, సంపాదించుకున్నది అన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. సో అలాంటిది ఈయన వచ్చి అడిగితే కనుక ఈయన కోసము మనం ఇప్పుడు వదిలిపెట్టడం మూలంగా ఎందుకు మనం అబద్ధం ఆడడం ఎందుకు, ఈయనకి ఇచ్చేస్తే కనుక మనకి ఏం నష్టం ఉంది, ఎలాగో మనం ఇవన్నీ కూడా మరణ సమయంలో పోగొట్టుకుంటాం కదా అని చెప్పేసి మనకి నాలుగవ కారణం చెప్తున్నారనమాట.
ఇంకా 5వ కారణంలో ఆయన ఇంతకు ముందు ఇలాగే చేసినటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు అన్నమాట. గొప్ప గొప్ప మహనీయుల గురించి ఆయన చెప్తున్నారు. వాళ్ళెవరో చూద్దాం. శ్రేయ కుర్వంతి భూతానాం సాధవో దుస్త్యజాసుభిః దజ్యత్సి బిభ్రభృతయః కో వికల్పోదరాదిషు. శాంతకుమారి మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. దదిచి శిబి మున్నగు మహనీయులు జనులు ప్రయోజనము కొరకు తమ జీవితంలో నేను త్యాగం చేసి సిద్ధపడినట్టుకు చారిత్రక నిదర్శనం. అయినచో సామాన్యమగు ఈ ధరని నిందులకు విడిచిపెట్టరాదు. దీని విషయం ఇంతటి గంభీరమైన ఆలోచన ఎందుకు భాష్యము. బలిచక్రవర్తి ఇష్టులకు సర్వస్వం అర్పింప సిద్ధపడింది. కానీ వ్యాపార బుద్ధి కలిగిన పురోహితుడైన శుక్రాచార్యుడు మాత్రం సర్వస్వమును దానమర్చిన సంఘటన చరిత్రలో ఉన్నదాయని సందేహపడుచు విచారణ చేయసాగాడు. కానీ బలిచక్రవర్తి అతనికి దదిచి శిబి వంటి మహనీయుల ఉపమానం తెలిపింది. జను శ్రేష్ఠు కొరకు వారు తమ జీవితంలో త్యాగమనర్చుడి. తనకున్న దాని ముఖ్యముగా భూమి పట్ల మనసుడు అమితానుప్రియుడు. కానీ మరణ సమయనట్టి భూమి సంపత్తులు బలవంతంగా హరించబడి మృత్యు సర్వహరే చాహమని భగవద్గీత అని ఇదే విషయం చెప్పబడింది. బలిచక్రవర్తికి ఉన్నదంతా హరించుటకు భగవానుడే స్వయముగా రుదించదు. ఈ రీతిగా భక్తునికి భగవంతునికి ముఖామికి చూడగలిగేది భాగ్యం కలిగింది. కానీ అభక్తులకు భగవాను ముఖామికి దర్శనమివ్వడు. అట్టి వారికి అతడు మృత్యు రూపమును గోచరించి సమస్త బలవంతంగా హరించడు. ఇటువంటి పరిస్థితులు విష్ణు ప్రీత్యార్థమై ఎందులకే మన సంపత్తులు అర్పింపరాదు. ఈ సందర్భంలో చాణక్య పండితులు సన్నిమిత్తే వరం త్యాగో వినాశేనియైతే సతి అని పలికింది. చాణక్య శ్లోకం 36. మన ధన సంపత్తులు శాశ్వతంగా నిలిచినవి, ఏదో ఒక రీతిగా హరింపబడినవి కనుక వాటిని ఏదో ఒక ఉత్తమ కార్యములకై దానం చేయుట శ్రేయస్కరం. అందువలన బలిచక్రవర్తి తన నామమాత గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించను. అదే సో ఇక్కడ శుక్రాచార్యుడు అడగచ్చు అనమాట, నువ్వేదో కొత్తగా ఇచ్చేస్తున్నాను అందరికీ అని చెప్పి చెప్తున్నావు, ఎవరైనా ఇలా చేశారా ఏంటి? ఎవ్వరు చేయలేదు ఇలాగా, మరి ఎందుకు చెయ్యాలి నువ్వు? సో చివరి కారణం చెప్పారు కదా ఆయన. సో మనకి ఆ మనకి జీవిక గురించి వీటి గురించి అంతా కూడా చూసుకోవాలి మనం అని చెప్పి ఆయన చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఈయన ఏం చెప్తున్నారు, ఒక ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంతకు ముందు చేసిన వాళ్ళ యొక్క తార్కాణం, అటువంటి వాళ్ళు చేసిన వాళ్ళు 2 మహనీయుల యొక్క ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. ఒకళ్ళు ఏమిటి, దదీచి మహర్షి, ఇంకొకటి శిబి చక్రవర్తి అన్నమాట. సో దదీచి మహర్షి గురించి మనము 6వ స్కందంలో వృత్తాసురుడి యొక్క వృత్తాంతం వచ్చినప్పుడు ఎప్పుడైతే కనుక దేవతలందరూ కూడా వెళ్ళి ఆయన్ని మీ యొక్క శరీరాన్ని ఇవ్వండి అని చెప్పని అడుగుతారనమాట. సో అప్పుడు ఆయన ముందుగా దేవతల్ని ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ప్రశ్నించి, ఆ తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత ఆయన సాటిస్ఫై అయ్యి, నా యొక్క శరీరాన్ని నేను వదిలిపెడతాను, ఒక మంచి పని కోసము, ప్రజల యొక్క సౌకర్యం కోసము నేను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాను. ఎందుకంటే ఈ శరీరము నేను ఇవాళ వదిలిపెట్టకపోయినా సరే రేపు ఎలాగైనా సరే ఏదో ఒక ఆరోగ్య జంతువు చేతనో లేకపోతే అనారోగ్యం చేతనో ఎలాగోలాగ ఈ శరీరం నశిస్తుంది. కానీ యొక్క శరీరాన్ని నేను వేరే వాళ్ళ యొక్క అందరి కూడా మంచి కోసం నేను ఉపయోగిస్తే కనుక అంతకన్నా ఏం కావాలి అని చెప్పేసి, ఎందుకంటే ఒకళ్ళ శరీరమే ఎవరికైనా సరే చాలా ఇష్టమైనటువంటిది అన్నమాట. అటువంటి శరీరాన్ని కూడా ఆయన వదిలిపెట్టడానికి సిద్ధపడిపోతారు ఆయన. ఆ తర్వాత శిబి చక్రవర్తి గురించి కూడా మనకు తెలుసు. ఆయన ఏం చేస్తారు, ఆ యొక్క పావురాన్ని రక్షించడం కోసం అని చెప్పేసి తన యొక్క శరీరాన్ని కూడా ఆయన కట్ చేసి ఆ యొక్క త్రాసులో వేసేస్తారు. ఆ తర్వాత సరిపోకపోతే ఆయనే ఆ త్రాసులో కూర్చుని పోతారు అనమాట. సో అటువంటి గొప్ప వ్యక్తులు మహనీయులందరూ కూడా మొత్తము అన్నిటినీ కూడా వాళ్ళు వదిలిపెట్టారు ఇతరుల పరోపకారం కోసము. అటువంటిది భగవంతుడే వచ్చి నన్ను అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క భూమిని నేను ఆ యొక్క శరీరాన్ని ఏం వదిలిపెట్టట్లేదు, భూమిని మాత్రమే నేను ఇస్తున్నాను, ఎందుకు ఇవ్వకూడదు? సో దానికోసం అని చెప్పి అంత సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం ఏముంది ఇందులోనూ ఇవ్వద్దు అనడానికి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. హిస్టారిక్ ఎగ్జాంపుల్స్ 5వ కారణం చెప్తున్నారు అన్నమాట. ఆ తర్వాత ఆయన కీర్తి గురించి మనకు వచ్చే శ్లోకంలో చెప్తారు, అదేంటో చూద్దాం. యైరియం భువజే బ్రహ్మ దైత్యేంద్రైరనివర్తిభిః తేషాం కాలోగ్రసీల్లోకాన్
నయసోధీకతం భువి. సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ బ్రాహ్మణోత్తమ, యుద్ధమున కెన్నడును వెరువని దైతేంద్రియులు నిక్కముగా ఈ జగత్తును భోగించి ఉండిరి. కాని కాలక్రమమున వారికి ఉన్నదంతయు హరింపబడినను యశస్సు మాత్రము నశింపలేదు. ఆ యశస్సు చేతనే వారు ఇంకనూ నిలిచి ఉన్నారు. అనగా మనుజుడు అన్యమైన దానికి బదులు కేవలం కీర్తి కొరకే యత్నించవలెను. భాష్యము. ఈ సందర్భమున చాణక్య పండితుడు కూడా ఆయుష క్షణ ఏకోపి నలభ్య స్వర్ణ కోటిభిః అని పలికి ఉండేను. చాణక్య శ్లోకము 34. మనిషి జీవిత కాలము అతి చిన్నది, కానీ అట్టి స్వల్ప జీవిత కాలమునందే అతడు యశోవర్ధకమగు ఏదేని కార్యమును చేసినప్పుడు అదే లక్షల కొలది సంవత్సరములు కొనసాగలదు. కనుక వామనదేవునకు ఇచ్చిన మాటను ఉల్లంఘించమనడి గురువాక్యమును పాటింపరాదని బలి చక్రవర్తి నిర్ణయించుకొనెను. పైగా తాను చేసిన ప్రతిజ్ఞ మేరకు ధరణిని వసగి అతడు ద్వాదశి మహాజనులలో బలిర్వయాపి కీర్వయం ఒకనిగా చిరమగు యశస్సును బడిసెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కనుక ఆయన ఇంకొక కారణం చెప్తున్నారు. ఎవరైతే కనుక అంతకు ముందు గొప్ప గొప్ప దైత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కీర్తి కోసం అని చెప్పేసి ఎంతో వాళ్ళు పాటుపడ్డారు. వాళ్ళు ఏంటంటే కనుక కావాలంటే కనుక వాళ్ళు ఎంతో ఇంద్రియ భోగాలు అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ వీళ్ళు ఏంటంటే కనుక కీర్తి కోసము ఎన్నో యుద్ధాల్లో పాల్గొని వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు అంకితం చేశారు. సో చూస్తే గనక మనకి ప్రపంచంలో మామూలుగా చేసేటువంటి వాళ్ళు ఎంతో మంది రాజులు వస్తారు, ఎంతో మంది రాజ్యం చేస్తారు, ఏదో కొంతకాలం పరిపాలన చేస్తారు, ఆ తర్వాత మరణిస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే కనుక గొప్ప గొప్ప పనులు చేశారో వాళ్ళు ఎప్పుడు కూడా చరిత్రలో మిగిలిపోతారు అన్నమాట. గ్రేట్ డీడ్స్, గొప్ప గొప్ప పనులు చేసినటువంటి వాడు. శ్రీమద్ భాగవతంలో కూడా చూస్తాం మనం. ఇంతకు ముందు వరకు కూడా ఇంతకు ముందు స్కందాల్లో కూడా చూసాం. సో వీళ్ళకు వంశాల గురించి చెప్పినప్పుడు సో వీళ్ళ యొక్క కుమారుడు ఈయన, వీళ్ళ యొక్క కుమారుడు ఈయన, ఈయనకి ఇంతమంది పిల్లలు, మళ్ళీ వీళ్ళు ఇంతమందికి పిల్లలు అని చెప్పేసి మనం ఏమి గొప్పగా పనులు ఏమి చేయకపోతే కనుక ఏం చెప్పలేదు అక్కడ. కానీ ఎవరైతే కనుక వాళ్ళు ఏదైనా గొప్ప పని చేశారనుకోండి, వెంటనే ఈయన తన జీవిత కాలంలో, ఇక్కడ పర్టికులర్ గా భాగవతంలో అయితే కనుక ఈయన తన జీవిత కాలంలో ఈ విధంగా విష్ణు యొక్క సాన్నిధ్యాన్ని పొందారు, లేకపోతే కనుక ఈయన ఎంత గొప్ప భక్తుడు, ఈయన ఈ విధంగా చేసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు, సో అని చెప్పేసి వాళ్ళ గురించి స్పెసిఫిక్ గా చెప్పారనమాట. సో మనం ఏం చేయకపోతే ఏముంది, జస్ట్ మన పేరు చెప్తారు అంతే, అది ఎవరు గుర్తుపెట్టుకోరు. కానీ ఏంటంటే కనుక మనం చేసినటువంటి గొప్ప పని ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు అన్నమాట. సో భక్తి చేస్తే కనుక అది పర్మనెంట్ రికార్డ్ అయిపోతుంది అనమాట. రాతి మీద చెక్కడం లాంటిది అనమాట, ఎవరు దాన్ని పాడు చేయలేరు భక్తి చేస్తే కనుక. ఇంకా మిగతావి అనమాట, దానాలు చేయడం, ధర్మాలు చేయడం, తపస్సులు చేయడం, అవన్నీ కూడా ఏంటంటే కొంతవరకు కొన్ని రోజులు అవి జ్ఞాపకం ఉంటాయి. కానీ ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఏదైనా సరే గొప్ప కార్యాలు చేయడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఎంతో రాజులు వచ్చారు, ఎంతమంది రాజులు వచ్చారు, ఎంతో మంది భూమిని పరిపాలించారు, ఎంతో మంది జమీందారులు ఉన్నారు, వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటున్నాము మనం? గుర్తుపెట్టుకో. ఎవరో ఒకళ్ళిద్దరు గొప్ప గొప్ప వాళ్ళు, ఏదో శ్రీకృష్ణదేవరాయలనో లేకపోతే కనుక ఎవరో గొప్ప గొప్ప రాజులు ఒకళ్ళిద్దరునో గుర్తుపెట్టుకోండి. ఎంతమంది గుర్తుంటాయి మనకి? ఎవరు గుర్తుండరు. కానీ వాళ్ళు చేసినటువంటి గొప్ప వాళ్ళు. ఇప్పుడు కూడా చూస్తే శ్రీకృష్ణదేవరాయలు ఆయన వెంకటేశ్వర స్వామికి పెద్ద కిరీటం ఒకటి ఆయనే బంగారంతోనూ వజ్రాలతోనూ ఆయన తయారు చేయించి ఇచ్చారనమాట. ఇప్పటికీ కూడా తిరుపతిలో చూస్తే కనుక అక్కడికి వెళ్తే శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ యొక్క భార్యలు ఇద్దరు, అక్కమ్మదేవి, చిన్నమ్మదేవి అని చెప్పేసి వాళ్ళిద్దరి యొక్క విగ్రహాలు ఇప్పటికీ కూడా తిరుపతి టెంపుల్లో అలా పెట్టి ఉంచారు. ఎందుకు వాళ్ళిద్దరినే పెట్టి ఎందుకు ఉంచారు? మిగతా ఎంతమంది రాజులు వచ్చారు వాళ్ళందరినీ కూడా పెట్టి ఉంచారా? వాళ్ళందరినీ పెట్టి ఉంచలేదు. ఎందుకంటే కనుక ఆయన అంతలాగా ఆయన దాన ధర్మాలు చేశారనమాట శ్రీకృష్ణదేవరాయలు.
సో ఆయన ఏంటంటే ప్రాక్టికల్ గా ప్రతి యుద్ధము జరిగితే యుద్ధం జరిగిన తర్వాత ఆ రాజ్యంలోకి వెళ్తారు, ఎన్నో సంపదలు సంపాదించుకుంటారు కదా, వాటిలో చాలా మట్టుకు తీసుకొచ్చేసి ఆయన, అంటే ఎక్కువ అమౌంట్, చాలా అని కాదు, సో చాలా చాలా ఎక్కువగా ఆయన తిరుపతి టెంపుల్ కోసం అని చెప్పి దాన ధర్మాలు చేశారు. వెంకటేశ్వర స్వామి పెద్దగా ఒక కిరీటం ఉంటుంది కదా, ఇలా పొడుగ్గా ఒక కిరీటం ఉంటుంది. సో ఆ కిరీటాన్ని ఆయన తయారు చేయించి పెట్టారన్నమాట. చాలా పొడుగు ఉంటుంది, ఆ కిరీటమే చాలా పొడుగు ఉంటుంది, స్వామి చాలా పొడుగు ఉంటారు, ఆ కిరీటం ఇంకా పొడుగ్గా ఉంటుంది అనమాట ఆయనకి పెద్దగా. సో ఆ కిరీటాన్ని శ్రీకృష్ణదేవరాయలు తయారు చేయించి పెట్టారనమాట. ఆ తర్వాత మళ్ళీ తోడరమల్లి అని చెప్పేసి ఒక చిన్న విగ్రహం కూడా పెట్టి ఉంటుంది. సో తిరుపతి టెంపుల్ లో మనం దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తూ ఉంటే కనుక ఆ విగ్రహాలు కనబడతాయి అన్నమాట. సో ఆయన కూడా ఎన్నో దాన ధర్మాలు అవన్నీ కూడా చేయడం జరిగింది అనమాట. సో అలాగా ఈ యొక్క గొప్ప గొప్ప పనులు చేస్తే కనుక చరిత్రలో అలాగా శాశ్వతంగా ఉండిపోతారనమాట, వాళ్ళకి కీర్తి అది వస్తుంది. సో అదే విషయాన్ని ఇక్కడ బలి మహారాజ్ కూడా చెప్తున్నారు అనమాట. సో మనకు ఉన్నటువంటి జీవిత కాలం చాలా తక్కువైనా సరే ఆ తక్కువ సమయంలో ఎంతో గొప్ప గొప్ప పనులు చేయగలిగితే కనుక ఏమవుతుంది, మన యొక్క కీర్తి అనేటువంటిది చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందుకని చెప్పి ఏం చెప్తున్నారు, నేను మీ యొక్క మాటల్ని పాటించను గురువుగారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అన్నారు. సో కీర్తిని పొందడానికి మనం ఏం చేయాలి, అన్ని విధాలుగా ప్రయత్నం చేయాలి. ఇలాగే ఇంతకు ముందు ఎంతో మంది గొప్ప దానవ రాజులందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమిటి, ఈ విధంగానే చేశారు వాళ్ళు. సో ఇక్కడ చూస్తే బలి మహారాజు ఏం చేశారు, మొత్తం తనకున్న సర్వస్వాన్ని అంతా కూడా దారపోశారు. సో కాబట్టి ఇప్పటికీ కూడా ఆయన ఏంటి, ఒక బెంచ్ మార్క్, ఆయన గొప్ప భక్తుల్లో ఆయన ఒక బెంచ్ మార్క్ అన్నమాట, ఒక తార్కాణం, ఒక స్టాండర్డ్ అన్నమాట. బెంచ్ మార్క్ అంటే కనుక ఒక స్టాండర్డ్, అందరూ కూడా ఆయనతోటే కంపేర్ చేసుకుంటారు అనమాట. ఆత్మ నివేదనంకి ఆయనే ఆచార్యుడు, ఆత్మ నివేదనానికి అనమాట. అందుకే ఆయన 12 మంది మహాజనుల్లో ఒక ఆయన కింద నిలిచిపోయాడు అనమాట. సో ఆ తర్వాత విష్ణువుకి దానం చేయడము అనేటువంటిది ఎంతో గొప్ప అదృష్టం, చాలా రేరుగా దొరుకుతుంది. సో కాబట్టి చాలా అరుదుగా దొరుకుతుంది, ఆ దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మళ్ళీ ఆయన 7వ కారణం చెప్తున్నారు అనమాట. అవేంటో చూద్దాం. సులభాయుధి విప్రర్షే హ్యనివృత్తాస్తనుత్యజ నతథా తీర్థ ఆయాతే శ్రద్ధయా ఏ ధనత్యజ. భవాని మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. బ్రాహ్మణ శ్రేష్ఠుడ, యుద్ధమునకు వెరుపక రణరంగమున అసువులు బాపిన వారెందరో ఉన్నారు. కానీ తాను వెడలిన ప్రదేశమును తీర్థస్థానముగా మార్చుడే సాధు పురుషునికి శ్రద్ధతో సర్వసంపదలు వసగడే అవకాశమును మనుజుడు అరుదుగా బడియును. భాష్యం. తమ దేశము కొరకు రణరంగమున అసువులు బాసిన క్షత్రియ వీరులందరూ ఉన్నారు. కానీ సత్ప్రాత్రులకు మహనీయునికి తనకున్నట్టి ధన సంపదలను అన్నింటినీ దానము చేయనట్టి వాడు అరుదు. దానమును గూర్చి భగవద్గీత 17.28 చెప్పబడినది. దాతవ్యమితి యద్దానం ధీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ప్రతిఫలవాంఛ లేకుండా సరియైన ప్రదేశమున సరియైన సమయమున సత్పాత్రునికి ప్రతిఫలవాంఛ లేకుండా స్వధర్మమనడి భావనలో చేయబడి దానము గుణయుతమైనదిగా భావింపబడును. ఈ రీతిగా సరియైన ప్రదేశంలో చేయబడి దానము సాత్విక దానమని పిలువబడును. ఈ సాత్విక దానమును కన్నను పరమైనది దివ్యదానం. దాని యందు సమస్తము భగవత్ప్రీత్యర్థమే దానము చేయబడింది. దేవదేవుడు వామనుడే భిక్షార్థము బలి చెంతకు వచ్చాను. నిజంగా అటువంటి దానము చేసే అవకాశం ఎవరికైనా కలుగునా, అందువలన వామనుడు ఏది కోరినను వసగుటకు బలి నిస్సంకోచముగా నిర్ణయించుకొనెను. యుద్ధరంగమున ప్రాణములను బలి దానమసగడి అవకాశమును మనుషుడు పడవచ్చునేమో గాని ఇటువంటి అవకాశం మాత్రము అత్యంత దుర్లభము. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ యొక్క గొప్ప గొప్ప మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దానం చేయగలగడము అనేటువంటిది, ఆ యొక్క అవకాశము చాలా చాలా అరుదుగా లభిస్తుంది. సో మనకి ఇది కూడా చెప్పారు, మనకి భాగవతంలో చాలా చోట వస్తుంది అనమాట. సో ఎవరైనా సరే తీర్థక్షేత్రాలకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు, సో అక్కడ నదుల్లోకి వెళ్ళి స్నానం చేసి ఏదో మందిరాల్ని దర్శించుకుని వచ్చేసి మనకేదో పూర్తయిపోయింది మన యొక్క తీర్థయాత్ర అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు, మూర్ఖులు. వాళ్ళందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి, అక్కడ సరైనటువంటి మహాత్ములు ఉంటారు,
అటువంటి మహాత్ములు, నిజమైనటువంటి మహాత్ములు ఎవరైతే ఉంటారో, భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా రేర్ గా దొరుకుతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. అటువంటి భక్తుల్ని వెతికి పట్టుకుని అటువంటి వాళ్ళకి సేవ చేయగలిగితే కనుక అప్పుడు మనం తీర్థయాత్ర చేసినటువంటి పుణ్యం మనకి కరెక్ట్ గా దొరుకుతుంది అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో చెప్పారనమాట. సో కానీ ప్రభుపాదుల వారి యొక్క కృప మూలంగా మనం ఏ తీర్థక్షేత్రాలకి కానీ పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్ళి వాళ్ళందరినీ కూడా వెతకాల్సిన అవసరం లేదు. సో మనం చక్కగా మన యొక్క ఇస్కాన్ సంస్థలోనే అటువంటి గొప్ప గొప్ప మహాత్ములు అందరూ చాలా మంది ఉన్నారన్నమాట. సో ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా తన యొక్క పుస్తకాల రూపంలో మనకి ఎప్పుడు కూడా అవైలబుల్ గానే ఉన్నారు ఆయన. సో కాబట్టి మనం ప్రభుపాద్ గారు ఇచ్చినటువంటి పుస్తకాల్ని మనం అధ్యయనం చేస్తూ ఆయనకి ప్రార్థనలు చేస్తూ, సో మన యొక్క మూమెంట్ లో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహాత్ముల యొక్క ఆశ్రయం సాంగత్యం తీసుకుని వాళ్ళకి ఏదైనా సరే సేవ మనకి ఎలా కుదిరితే కనుక అలాగా ధన రూపేణ గాని, వస్తు రూపేణ గాని, లేకపోతే కనుక మనకు ఉన్నటువంటి తెలివితేటల్ని గాని, సో మనకున్న సమయాన్ని గాని ఏదో రకంగా వాళ్ళ యొక్క సేవలో ఉపయోగించగలిగితే కనుక అంతకంటే కూడా అదృష్టం ఇంకా ఏది ఉండదు అనమాట. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అటువంటి మహాత్ములు దొరకడం అనేటువంటిది చాలా చాలా కష్టము. అటువంటి గొప్ప గొప్ప భక్తులు, శుద్ధ భక్తులు దొరకడం అనేటువంటిది చాలా కష్టం. అటువంటి శుద్ధ భక్తులు కూడా వాళ్ళే డైరెక్ట్ గా వచ్చి మాకు దానం ఇవ్వండి అని చెప్పని అడుగుతున్నారు. వాళ్ళు ఏమి అడగరు శుద్ధ భక్తులు, వాళ్ళకి ఏమీ అవసరం ఏమి ఉండదు, ఏమి తీసుకోవాలని, సంపాదించాలని, పెట్టుకోవాలని ఏమి ఉండదు వాళ్ళకి. ఎప్పుడైనా అడిగితే కనుక వాళ్ళు కృష్ణుడి కోసం మాత్రమే వాళ్ళు అడుగుతారు. అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం దానం చేయలేదు అనుకోండి, అది చాలా రేర్ ఛాన్స్. అదేంటంటే కనుక మనకి చాలా ఆ అవకాశం, అరుదైన అవకాశాన్ని మనం బంపర్ ఆఫర్ అనమాట, తెలుగు ఇంగ్లీష్ లో చెప్పుకోవాలనుకుంటే అటువంటివి ఎప్పుడో కానీ మనకి రావు. అటువంటిది ఇక్కడ విష్ణువు ఎవరు, ఆయన లక్ష్మీదేవి యొక్క భర్త. సో ఎంతో మంది లక్ష్మీదేవులు ఆయనకి గోలోక బృందావనంలో సేవ చేయడానికి రెడీగా ఉంటారు. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమాం భజామి. అటువంటి విష్ణువు నా ముందుకు వచ్చి నాకు చెయ్యి చాచి నాకు దానం ఇవ్వండి అని చెప్పి అడిగేటువంటి ఛాన్స్ ఇంకెవరికైనా వస్తుందా? నా ప్రాణం పోయినా సరే పర్వాలేదు, ఈ విధంగాను యుద్ధంలో యుద్ధం చేస్తూ చనిపోవడం అనేటువంటి ఛాన్స్ చాలా మందికి వస్తుంది. కానీ ఇటువంటి గొప్ప మహాత్ములు, అందులోను విష్ణువు వచ్చి నన్ను దానం అడుగుతున్నాడు అంటే కనుక విష్ణువుకు దానం ఇవ్వగలిగేటువంటి యొక్క ఛాన్స్ ఎవరికి వస్తుంది? ఎవ్వరికి రాదు. చాలా రేర్ ఛాన్స్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఆ తర్వాత ఇంకా ఈ యొక్క దారిద్ర్యం గురించి చెప్తున్నారు. అవేంటో మనం చూద్దాం. మనస్విన కారుణికస్య శోభనం యదర్ధి కామోపనయేన దుర్గతి ఉత పునర్బ్రహ్మ విదాం భవాదృశాం తతో వటోరస్య దదామి వాంఛితం. భాగ్యలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఉదారుడు దయాళు నగు వ్యక్తి ఈ వంటి బ్రహ్మజ్ఞులకు దానమొసిగినప్పుడు నిస్సందేహంగా మరింత శుభమును బడయగలడు. ఇటువంటి పరిస్థితులలో ఈ చిన్న వటువు ఏది కోరినను నేను తప్పక ఇవ్వవలసి ఉండును. భాష్యాన్ని రచించిన శ్రీల ప్రభుపాద వారికి జై. వ్యాపారము, జూదము, వ్యభిచారము లేదా మద్యపానము వంటి వానిలో ధనమును కోల్పోయి మనిషి దారిద్ర్యమును పొందినచో ఎవ్వడును మెచ్చడు. కాని అతడు తన సంపత్తులను అన్నింటినీ దానమొసిగి దరిద్రుడైనచో ప్రపంచమంతయు అభిమానించును. ఇదేగాక ఉదారుడు దయాళునైన వ్యక్తి ఏదో మంచి కార్యమునకు తన సంపత్తులను అన్నింటినీ దానం చేసి బీదరికమును స్వీకరించినచో అది అతనికి మంగళకర చిహ్నమే అగును. సర్వస్వమును వామదేవునికి అర్పించుట ద్వారా తాను దరిద్రుడైనప్పటికీ దానినే తాను కోరుకునేదనని బలి చక్రవర్తి నిర్ణయించుకొనని. థ్యాంక్ యూ ప్రభుజీ, అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ. దండ. హరే కృష్ణ. సో కొంతమంది చూస్తూ ఉంటాం మనం, వాళ్ళు ధనవంతులు ఉంటారు బాగా, కానీ ఏంటంటే కనుక దానం చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి సంపదలు అన్ని కూడా వాళ్ళు తగ్గిపోతూ ఉంటాయి, వాళ్ళకి పోగొట్టుకుంటారు అనమాట.
అయినా సరే వాళ్ళని ఎప్పుడు కూడా ఎవరు కూడా తప్పుగా చూడరు. ఇంకా ఏం చేస్తారు, వాళ్ళని ఎంతో గౌరవ మర్యాదలతో చూస్తారు అన్నమాట. సో ఒక మెటీరియల్ ఎగ్జాంపుల్ అయితే కనుక డొక్కా సీతమ్మ గారు అని చెప్పేసి ఒక ఆవిడ ఉన్నారనమాట. సో ఈస్ట్ గోదావరిలో ఉంటారు ఆవిడ. ఆవిడ వాళ్ళ ఇంటికి వస్తే కనుక ఎవరు వచ్చినా సరే వాళ్ళకి లేదు అని అనుకుంటా వంట చేసి పెడుతుందంట ఆవిడ. ఎప్పుడు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, ఎప్పుడు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా సరే. ఒకసారి ఆవిడ ఎక్కడికో వెళ్తున్నారంట పెళ్లికి. అందరికీ కూడా ఆ రోజు వండాల్సి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పెట్టేసి పంపించేసిన తర్వాత ఆవిడ పల్లకి ఎక్కి ఎక్కడికో పెళ్లికి వెళ్తున్నారంట. వెళ్తూ వెళ్తూ ఉంటే కనుక ఆ పల్లకీలోంచి ఏదో మాట వినపడిందంట. అప్పుడు అంటే అందరూ నడుచుకుని వెళ్ళేవారు కదా. సో అప్పుడు నడుచుకుని వెళ్ళేవారు ఉంటే అక్కడ ఒక ఆవిడ, ఒక ఆయన ఇంకో వాళ్ళ భార్యతో చెప్తున్నారంట, ఇంకెంతో దూరం లేదు, మనము డొక్కా సీతమ్మ గారి ఊరు వచ్చేసాం మనం. సో వాళ్ళ ఇంటి ఆవిడకి వెళ్తే కనుక, అక్కడికి వెళ్తే కనుక ఖచ్చితంగా భోజనం దొరుకుతుంది. సో అక్కడికి ఎంతో దూరం లేదులే, వెళ్ళిపోదాము, కొంచెం ఓపిక తెచ్చుకున్నాడు అని చెప్పని అన్నారంట. ఈ మాట ఈవిడ పల్లకిలో వెళ్తున్న ఆవిడ విందనమాట. విని వెంటనే పల్లకి మోసే వాళ్ళకి చెప్పింది అనమాట, లేదు మనం పెళ్లికి వెళ్ళట్లేదు, వెంటనే మన ఇంటికి పదండి, వీళ్ళు వస్తున్నారు, మనం వీళ్ళకి వండి పెట్టాలి అని చెప్పేసి ఆవిడ పల్లకి వాడిని కంగారు పెట్టి వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకంతా భోజనం వండి పెట్టి ఆవిడ పెట్టింది అనమాట. సో ఎంత కీర్తి వచ్చిందంటే కనుక ఆవిడకి ఒకసారి బ్రిటిష్ వాళ్ళ టైంలో రాణి ఎలిజబెత్ రాణి దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చింది ఆవిడకి, రండి మాకు ఇంగ్లాండ్ రండి, మిమ్మల్ని సత్కరిస్తాం, మిమ్మల్ని చూడాలి, ఎంత మీరు దానం అది కూడా చేస్తున్నారంటే, లేదు లేదు మేము సముద్రం దాటి మేము రాము, అవంతా కూడా పాపపు ఇష్టము. అప్పట్లో అలా అనుకునేవాళ్ళు అనమాట, సముద్రం దాటి నేను రాను అని చెప్పింది అనమాట. సో అందుకని ఏదో ప్రైజ్ ఏదో ఇవ్వాలంటే కనుక బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చారనమాట. సో అలాగా ఆవిడ చాలా సంపదలన్నీ కూడా పోగొట్టుకుంది. మళ్ళీ ఆ తర్వాత కొన్ని భగవంతుడి దయ వల్ల ఆవిడ పొందిన వాటిని అన్నిటిని కూడా మళ్ళీ ఆవిడ ఆ యొక్క దానం చేయడంలోనే ఆవిడ ఉపయోగించింది అనమాట. సో ఇప్పటికీ కూడా చాలా మంది చూస్తాం, ఎంతో మంది బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, వాళ్ళు బిజినెస్ లో డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు, జోదమాడి డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ మంచి గురించి ఎవరు చెప్పుకోరు, ఎవరు మాట్లాడుకోరు. కానీ ఈ విధంగా దాన ధర్మాలు చేసిన వాళ్ళ గురించి మాత్రం తప్పకుండా చెప్పుకుంటారని. సో ఆ ఇంకా చెప్పాలి అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మెటీరియల్ ఎగ్జాంపుల్స్, ఇక్కడ దానం గురించి వస్తుంది కాబట్టి. సో వినున్నాం మైసూర్ ప్రభుజీ, ఆమె గురించి వినున్నాం. ఆ సో ఇక మైసూర్ కృష్ణరాజు వడయార్ కూడా ఉన్నారనమాట. సో కరెక్ట్ గా ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆయన కూడా ఏం చేశారంటే కనుక, సో ఆ మైసూర్ లో కేఆర్ఎస్ డ్యామ్ కట్టినప్పుడు ఆయన మొత్తం ధనం అంతా కూడా ఆయన ఖర్చు పెట్టి ఆ మైసూరు వాళ్ళ కోసం అని చెప్పేసి ఆ డ్యామ్ కట్టించారు. ఆయన అప్పట్లో ఆయనకు ఉన్నటువంటి ధనం అంతా కూడా ఖర్చు పెట్టి డ్యామ్ కట్టించారు ఆయన. సో కాబట్టి ఆయనకి పేరు, కీర్తి ప్రతిష్టలు ఇప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోయాయి అనమాట అటువంటి వాళ్ళకి. సో బ్రిటిష్ అతడే అని విన్నాను ప్రభుజీ. ఈ మధ్యనే వాళ్ళ మనవడు ఎవరో వచ్చి చూసి వెళ్ళారు అని కూడా విన్నాను. సో అలాగా ఆ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి సంపదలను కూడా వాళ్ళు జనసామాన్యం కోసం ఖర్చు పెట్టేటువంటి వాళ్ళకి కీర్తి ఎలా ఉంటుంది, నిలిచిపోతుంది. లేకపోతే ఎంతో మంది ధనవంతులు ఉన్నారు, ఎంతో మంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, ఎవరు పట్టించుకుంటారు వాళ్ళందరి గురించి. కానీ అందరి కోసం చేసేటువంటి వాళ్ళు దానం చేస్తే కనుక మనము పేదవాళ్ళు అయిపోయినా సరే పర్వాలేదు అని చెప్పేసి ఇక్కడ ఆ విధంగా మనం పేదవాళ్ళు అయిపోవడం అనేటువంటిది ఇంకా చాలా మంచిది. మీలాంటి వాళ్ళ గొప్ప మహాత్ములకి దానం చేసి పేదవాళ్ళు అయిపోవడం చాలా మంచిది అని చెప్పేసి ఇక్కడ మనకి 8వ కారణం చెప్తున్నారు అనమాట. ఇంకా 9వ కారణం ఏంటో చూద్దాం మనం. యజంతి యజ్ఞం క్రతుభిర్యమాదృత భవంత ఆమ్నాయ విధాన కోవిద స ఏవ విష్ణుర్వరదోస్తు వాపరో దాస్యామ్యముష్మై క్షితిమీప్సితం మునే. మల్లేశ్వరి మాతజీ, భాగ్యలక్ష్మి మాతాజీ ఇప్పుడే చదివారా మీరు? లేదు మాతాజీ, లేదు చదివాను ప్రభుజీ, ఇప్పుడే చదివాను ప్రభు. ఓకే మాతాజీ. సో మల్లేశ్వరి మాతాజీ, మీరు అనువాదము తర్వాత భాష్యంలో ఉద్దేశింపబడినవి వరకు చదవండి. రాధమ్మ మాతాజీ మీరు వర్ణాశ్రమ దగ్గర నుంచి చివరి వరకు చదవండి. ఓకే మాతాజీ. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ అండి. ఓ మునివర్య, మీ వంటి సాధు పురుషులు యజ్ఞయాగాది వేద నియమములను పూర్తిగా నెరిగిన వారై సర్వదా విష్ణు భగవాన్నే అర్పింతురు. కనుక ఆ విష్ణువే ఇచ్చటకు నాకు వరం నొసగవచ్చి ఉన్నను, లేదా శత్రువుగా శిక్షింపవచ్చి ఉన్నను, అతని ఆజ్ఞాపాలనము
కావించి కోరిన భూమిని నిస్సంకోచముగానే ఇవ్వవలసి ఉన్నది. భాష్యము. పరమశివుడు ఈ క్రింది విధముగా పలికి ఉండెను. ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. వేదములందు పలు దేవతారాధనను గూర్చిన ఉపదేశములు ఉన్నప్పటికీ విష్ణువే పరమ పురుషుడు. విష్ణు ఆరాధనమే జీవిత చరమ లక్ష్యము. సంగమునందలి ప్రతి ఒక్కరిని విష్ణు ఆరాధనకై సన్నద్ధులను కావించుటకే వర్ణాశ్రమ ధర్మ నియమములు ఉద్దేశింపబడినవి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరం పుమాన్ విష్ణురారాధ్యతే వంద నాణ్యతోష కారణం. దేవదేవుడు విష్ణువు వర్ణాశ్రమ ధర్మ నియమంలో అక్రమ పాలన చేతనే చక్కగా అర్పింపబడింది. అతనిని సంతుష్టిని చేయుటకు అన్యోపాయం లేదు. విష్ణు పురాణం 3 చివరకు విష్ణు భగవాన్ని అర్చింపవలను. తత్ప్రయోజనము కొరకే వర్ణాశ్రమ విధానము సంగమును బ్రాహ్మణులు, క్షత్రియులు, వంశులు, శూద్రులు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులుగా విభజించుతున్నది. తాతగారైన ప్రహ్లాదుంచే భక్తి యోగం నందు చక్కగా విద్యనభ్యసించిన వాడైన బలిచక్రవర్తి ఏది ఎటు నిర్వహించవలనో ఎరిగినట్టివాడు. అతన్ని ఎవరినూ చివరకు నామమాత్ర గురువైనను తప్పుదారి పట్టింపజాలకుంటిరి. సంపూర్ణ శరణాగతికి ఇదియే చిహ్నం. దీని విషయమున భక్తి వినోద ఠాకూర్లు ఇట్లు పలికిరి. మారబిరా బలియో ఇచ్ఛాతోహార నిత్యదాన ప్రతి తుయా అధికార. విష్ణువుకు శరణాగతుడైనప్పుడు అన్ని పరిస్థితుల యందు మనుజుడు ఆ దేవదేవుని ఆజ్ఞలకే కట్టుబడి ఉండవలను. అతడు చంపినను లేదా రక్షించినను సరియే. అన్ని పరిస్థితులలోనూ విష్ణు భగవానుడే ఆరాధ్యుడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ శుక్రాచార్యుల వారికి చెప్తున్నారు అనమాట. మీ యొక్క గొప్ప గొప్ప యజ్ఞాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా మీరు అందరూ కూడా, భృగువంశీయులందరికీ కూడా అన్నమాట. గొప్ప గొప్ప యజ్ఞాలన్నీ కూడా చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారు అవన్నీ కూడాను? ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? ఆ యొక్క యజ్ఞాల యొక్క పరమ భోక్త ఎవరు అని అంటే కనుక అది విష్ణువే. సో విష్ణువు కోసమే మీరు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అని అంటే కనుక వర్ణాశ్రమ పద్ధతి కింద ఏదైతే ఉన్నాయో 4 వర్ణాలు 4 ఆశ్రమాలు వారు కూడా అందరూ కూడా చేయాల్సినటువంటి పని ఏమిటి? ఆ యొక్క విష్ణువు యొక్క ప్రీత్యర్థం సంసిద్ధిం హరితోషణం. ఏది చేసినా సరే మనం వర్ణాశ్రమ పద్ధతుల్లో ధర్మాలు ఇవన్నీ ఎంత చక్కగా పాటించినా సరే చివరికి మనకి ఆ యొక్క విష్ణువు మీద మనకి ఆసక్తి కలగకపోతే కనుక అదంతా ఏమిటి? శ్రమ ఏవహి కేవలం. సో ఎన్ని చేసినా ఏం చేసినా సరే మనకి విష్ణువు మీద ప్రేమ కలగలేదు, ఆయన మీద భక్తి కలగలేదు అంటే కనుక ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, లేకపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ కృష్ణుడి మీద ప్రేమ కలగలేదు, ఆయన మీద భక్తి కలగలేదు అంటే కనుక నువ్వు వర్ణాశ్రమ ధర్మాలు పద్ధతులు ఏవి ఎంత చక్కగా చేసినా, దానాలు చేసినా, ధర్మాలు చేసినా, యజ్ఞాలు చేసినా, తపస్సులు చేసినా సరే అవన్నీ కూడా ఏమిటి? శ్రమ ఏవహి కేవలం. ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? ఈయన కృపాసిద్ధి పొందారు అని చెప్పి చెప్తున్నాం కదా. ఇవన్నీ కూడా ప్రహ్లాద్ మహారాజ్ దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఎవరు? బలి మహారాజ్. కాబట్టి ఆయన ఎవరు కూడా తప్పుదారి పట్టించలేరు. వేరే ఎంతమంది నామమాత్ర గురువులు వచ్చినా సరే తప్పుదారి ఆయన్ని ఎవరు కూడా పట్టించలేరు. ఇదే దేనికి చిహ్నము? సంపూర్ణ శరణాగతి. ఇదే సంపూర్ణమైనటువంటి శరణాగతి అన్నమాట. భక్తి వినోద్ ఠాకూర్ వారు మనకి ఈ యొక్క సంపూర్ణ శరణాగతి గురించి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఒక శరణాగతి, సంపూర్ణ శరణాగతి అంటే కనుక ఏమిటి అంటే కనుక దానిలో రకరకాలు ఉంటాయి. అందులో ఏంటంటే కనుక ఈ యొక్క ఆత్మ నివేదనం అనేటువంటిది ఒకటి వస్తుంది అన్నమాట. సో దాంట్లో మనకి ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ వారు చెప్తారనమాట. మారోబి రాకోబి ఏ ఇచ్చా తోహార్ నిత్య దాస ప్రతి తుయాధికార్. ఏం చెప్తున్నారు కృష్ణుడికి? నువ్వు నన్ను కొట్టినా పర్వాలేదు, మారోబి రాఖోబి పెట్టుకున్నా పర్వాలేదు, చంపేసినా పర్వాలేదు. సో ఏదైనా సరే మీ యొక్క ఇష్టం, మీ ఇష్టం, మీరు ఎలా పెట్టుకోవాలంటే అలా పెట్టుకోండి. శిక్షించినా సరే రక్షించినా సరే మీది ఇష్టం.
నేను ఎవరిని, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నేను మీకు నిత్య దాసుడిని. ఈ యొక్క దాసుడు పైన మీకు సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది. మీరు నేలకు వేసి పడేసి కింద వేసి తొక్కేసినా సరే పర్వాలేదు, లేకపోతే మీ దగ్గరికి చేర్చుకున్నా పర్వాలేదు. మీరేం చేసినా సరే నేను మీ యొక్క దాసుడిని అని చెప్తున్నారు. ఇది నిజమైనటువంటి శరణాగతి. సో దాని గురించి ఇక్కడ మనకి బలి మహారాజు ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. యద్యప్యసావధర్మేణ మాం వద్నీయాదనాగసం తదాప్యేనం న హింసిష్యే భీతం బ్రహ్మాతనుం రిపుం. మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. ఇతడు స్వయంగా విష్ణువే అయినప్పటికీ భయము వలన బ్రాహ్మణ రూపమును ధరించిన వాడే నన్ను యాచించుటకు వచ్చెను. ఇతడు బ్రాహ్మణ రూపధారి అయి ఉన్న కారణమున ఈ పరిస్థితులలో నన్ను అధర్మముగా బంధించినను లేదా సంహరించినను శత్రువైన ఇతనిపై ప్రతీకారము చేయను. భాష్యము. విష్ణు భగవానుడు యథారూపమున వచ్చి ఏదేని అడిగినను బలిచక్రవర్తి అతని అభ్యర్థనను తోసిపుచ్చెడివాడు కాడు. కానీ భక్తునితో కొంత రసాస్వాదనము చేయుట కొరకై ఆ దేవదేవుడు బ్రాహ్మణ ఒటుగు రూపధారి అయి బలి చెంతకు వచ్చి 3 అడుగుల స్థలమును యాచించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇంకా అదే కారణం, 9వ కారణం అన్నమాట. ఇక్కడ ఏం చెప్పారు మనకి, విష్ణు ప్రీత్యర్థమే మనం అన్ని కూడా చేయాలి. అటువంటిది విష్ణు ఏంటి, భయం కొద్దీ బ్రాహ్మణ రూపాన్ని ధరించి నా దగ్గరకు వచ్చాడు. సో కాబట్టి మామూలుగా ఆయన వచ్చినా సరే నేను ఏది అడిగినా సరే ఇచ్చేస్తాను నేను. అలాంటిది బ్రాహ్మణ రూపంలో వచ్చి నన్ను అడిగారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన బ్రాహ్మణుడి కింద ఉన్నారు కాబట్టి, ఎందుకంటే కనుక మనం చాలాసార్లు చూసాం, ఇక్కడ భాగవతంలో కూడా వస్తుంది మనకి. సో ఒక క్షత్రియుడైనటువంటి రాజుకి అందరి మీద కూడా అధికారం ఉంటుంది. మిగతా క్షత్రియుల పైన వైశ్యులు, శూద్రులు, స్త్రీలు అందరి మీద కూడా అధికారం ఉంటుంది. ఇద్దరి మీద మాత్రం ఆయనకి అధికారం ఉండదు. ఒకటి బ్రాహ్మణులు, రెండవది వైష్ణవులు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా క్షత్రియుల కంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా సరే, కానీ వాళ్ళకి తెలుసు ఏం తప్పు చేశాము అని చెప్పి వాళ్ళకి తెలుసు, విచక్షణ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కూడా క్షత్రియుల యొక్క పరిధిలోకి రారు. వాళ్ళు ఎప్పుడు కూడా క్షత్రియుల కంటే కూడా పైనే ఉంటారన్నమాట. సో కాబట్టి క్షత్రియుల కంటే పైనే ఉన్నారు కాబట్టి అటువంటిది ఈయన బ్రాహ్మణ రూపంలో వచ్చి మామూలుగా విష్ణు వచ్చి అడిగితేనే నేను ఇచ్చేస్తాను, కానీ బ్రాహ్మణ రూపంలో వచ్చి నన్ను అడిగారు కాబట్టి నేను ఇంకివ్వకుండా ఎలా ఉండగలను. సో ఆయన నన్ను ఏం చేసినా, బంధించినా, శిక్షించినా, రక్షించినా సరే నేను ఆయన మీద ఎటువంటి ప్రతీకారం కూడా తీర్చుకోను. ఇదే విషయాన్ని ఇప్పుడే మనం చూసాం. భక్తి వినోద్ ఠాకూర్ చెప్పారు కదా, మారోబి రాకోబి ఏ ఇచ్చా తోహార్ నిత్య దాస ప్రతి తుయా అధికార్. సో విష్ణువే వచ్చారు, బ్రాహ్మణ రూపంలో వచ్చారు కాబట్టి నన్ను బంధించినా, శిక్షించినా, ఏం చేసినా సరే నేనేం మాట్లాడను. ఆయన ఇష్టము, ఆయన మీద ఎటువంటి ప్రతీకారం ఉండదు, రిటాలియేషన్ ఏది ఉండదు, నేనేమి చెయ్యను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అనమాట. ఏషవా ఉత్తమ శ్లోకో నజిహాసతి యద్యసః హత్వామైనం హరేద్యుక్తే సయితా నిహతో మయా. మంజుల మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఈతడు నిజముగా ఉత్తమ శ్లోకుడు విష్ణువే అయినచో తన విస్తృత కీర్తినెన్నడూనూ పరిత్యజింపడు. నాచే వధింపబడు, శయనించును లేదా యుద్ధమున నన్ను వధించును. భాష్యము. తనచే వధింపబడి విష్ణువు శయనింపగలడనడి బలిచక్రవర్తి మాట ప్రత్యక్షార్థమును గూడినది కాదు. ఏలయనయ విష్ణువు ఎవ్వని చేతను చంపబడడు. విష్ణువు ఎవరినైనాను చంపగలడు, కానీ అతడు చంపబడడు. కనుక శయనించును అనేది పదమునకు ఆ దేవదేవుడు బలిచక్రవర్తి హృదయ కుహారమున నిలిచియుండుననియే అర్థము. విష్ణువు తన భక్తునిచే భక్తి యోగము ద్వారా పరాజితుడగును, లేనిచో అతని ఎవ్వడూనూ జయింపజాలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఏం చెప్తున్నారు ఆయన ఉత్తమ శ్లోకుడైనటువంటి విష్ణువే అయితే కనుక తన యొక్క కీర్తిని ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టడు.
సో ఆయన యొక్క కీర్తి ఏమిటి? ఆయనని ఎవ్వరూ కూడా జయించలేరు ఎక్సెప్ట్ కేవలం భక్తులు తప్ప. కేవలం భక్తి చేత తప్ప దేని చేతను కూడా ఆయన జయింపబడడు అని చెప్తున్నారు. ఎందుకంటే కనుక భక్తుడికే అటువంటి తెలుస్తుంది కాబట్టి. సో అందులోని ఈయనెవరు? శరణాగత భక్తుడైన ఆత్మ నివేదనం శరణాగత భక్తుడు కాబట్టి సో ఆయనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా శరణాగత భక్తుడైతే కనుక ఆ యొక్క విష్ణువు కూడా ఏమైపోతాడు? ఆ యొక్క భక్తుడి చేత ఆయన జయింపబడతాడు. అందుకే ఆయన ఏం చెప్తున్నారు? నాకే వధింపబడి శయనించును అంటే కనుక డైరెక్ట్ మీనింగ్ కాదు, అది ఇండైరెక్ట్ గా ఏంటంటే కనుక నా యొక్క భక్తి చేత నేను ఆయన్ని జయిస్తాను కాబట్టి నా యొక్క హృదయ కుహరంలో ఆయన ఎప్పుడు కూడా నిలిచి ఉంటాడు ఆయన అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. లేకపోతే కనుక యుద్ధంలో నన్ను వధిస్తారు, ఏదైనా సరే ఏమీ ప్రాబ్లం లేదు నాకు అని చెప్పేసి ఆయన మొత్తము యొక్క 9 రకాలైనటువంటి కారణాలని ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఆ తర్వాత మళ్ళీ మనకి బలి మహారాజు ఏం చేస్తారు? దానం ఇచ్చేస్తారు. సో శుక్రాచార్యుడు ఏం చేస్తారు? ఆయనకి శాపం ఇస్తారనమాట. సో అవన్నీ మనము రేపు కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. అప్పుడు ప్రభుజీ 11, 12, 13 3 శ్లోకాలు ఆ శరణాగతి చెందడమే అవుతుంది. అవునండి, అవును. శరణాగతి ఆయనకు ఉద్దేశం, శరణాగతి యొక్క ఉద్దేశాన్ని ఆయన 11, 12, 13లో 9వ కారణం కింద ఆయన చెప్తున్నారు. నేను ఆయనకి శరణాగత భక్తుణ్ణి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ప్రభుజీ ఇక్కడ చాణక్య శ్లోకం అని ఇచ్చారు 2 సార్లు. 7వ శ్లోకంలో 8వ శ్లోకంలో వాక్యంలో చాణక్య బుక్ అనేది ఉందా అట్లా? ఉందండి. ప్రభుపాద్ గారు ఇలాంటివి ఏమైనా సరే తర్కాలు గాని మంచి విషయాలు ఏమైనా చెప్పాలి అని అంటే కనుక ప్రభుపాద్ గారు చాణక్య పండితుడు గురించి ఆయన రిఫర్ చేస్తారనమాట. చాలా చోట్ల వస్తుంది ఆయన గురించి భాగవతంలో. సో ఆయన ఇలా చెప్పారు, ఆయన ఇలా చెప్పారు. ఎందుకంటే కనుక ఆయన చాలా గొప్ప వ్యక్తి, చాలా మహనీయుడు, గొప్ప జ్ఞాని అనమాట, గొప్ప బ్రాహ్మణుడు కూడా ఆయన. సో చాణక్య నీతి సూత్రాలు అవన్నీ కూడా చాలా బుక్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి కదా ప్రభుజీ. హరే కృష్ణ. చాలా మేధస్సు, వెరీ ఇంటెలిజెంట్ ఆయన, వెరీ ఇంటెలిజెంట్. మౌర్య సామ్రాజ్యాన్ని చంద్రగుప్తుడికి ఆయనే కట్టుబెడతాడంట కదండి తెలివితో. అవునండి, అవును. అవును, ఆయన చాలా తెలివైనటువంటి వాడు, గొప్ప బ్రాహ్మణుడు అనమాట. సో ఆయన గురించి కూడా వస్తుంది అనమాట. ఆయన కూడా 2 దీపాలు వాడేవారంట ఆయన. సో ఆయన ఇంట్లో అనమాట. ఎందుకంటే ఆయన మయూర సామ్రాజ్యం గురువుగారి దగ్గర ఉండేవారు కదా, గురువుగారు కదా ఆయన. సో గవర్నమెంట్ వర్క్ ఏమన్నా ఆయన అంతలాగా ఉన్నా సరే ఆయన ఒక చిన్న హట్ లో ఉండేవారంట ఆయన, ఒక చిన్న గుడిసెలో ఊరి చివరు ఉండేవారంట ఆయన. సో అందులో కూడా ఏంటంటే ఒకసారి ఒక రాత్రి కూడా ఒక వ్యక్తి వెళ్తే గనక సో అప్పుడు దాకా ఆయన ఏదో పర్సనల్ పని చేసుకుంటున్నాడంట. చేసుకుంటే గనక ఆ యొక్క రాజరికం వాళ్ళు ఎవరో వస్తే కనుక వాళ్ళ గురించి ఏదో పని చేయాలంటే కనుక ఆయన ఏం చేశారంట, అక్కడ ఉన్న దీపాన్ని ఆర్పేసి దాని పక్కనే ఉన్న ఇంకో దీపాన్ని వెలిగించి దాంట్లో పని చేసుకుంటాడు. వాళ్ళు వచ్చిన పని అంతా కూడా చేసి పంపించేశారంట. ఆ వచ్చినటువంటి ఆ వ్యక్తికి అర్థం అవ్వలేదంట, ఇక్కడ ఒక దీపం వెలుగుతూ ఉంది, ఆ దీపాన్ని ఆయన ఆర్పేశాడు. ఆర్పేసి మళ్ళీ వెంటనే ఇంకో దీపాన్ని వెలిగించి నాకు రాజుగారు ఇచ్చిన పని అంతా కూడా పూర్తి చేసి మళ్ళీ ఆ దీపాన్ని ఆర్పేసి మళ్ళీ ఇంకో దీపం వెలిగించుకున్నాడు. ఎందుకు ఇలా వెలిగించుకున్నారండి మీరు అని అడిగితే కనుక, ఈ దీపం నాది పర్సనల్, ఈ దీపం రాజుగారు ఇచ్చింది. సో రాజుగారు ఇచ్చారు కాబట్టి నేను దాన్ని రాజుగారి పని కోసం మాత్రమే వాడతాను, నా పర్సనల్ కోసం వాడను. ఇంకో దీపం నా పర్సనల్, నాకు దానం ఇవ్వబడింది కాబట్టి నేను నాది అది కష్టార్జితం కాబట్టి నేను దాన్ని నా పర్సనల్ కోసం వాడతాను అని చెప్పారనమాట. సో ఆ విధంగా ఈయన చాణక్య పండిత్ ఈజ్ వెరీ గ్రేట్ అండ్ పర్ఫెక్ట్ పర్సన్ అనమాట. అందుకే ఆయన సూత్రాలు అవన్నీ కూడా ఏంటంటే స్టాండర్డ్ అనమాట ఇప్పటికీ కూడా. అందుకే ప్రభుపాద్ గారు వాటిని ఇంట్లో కోట్ చేస్తారు. ఇస్కాన్ దొరుకుతుందా ప్రభుజీ బుక్స్? దొరకదు మాతాజీ, అలాగే దొరకదు నాకు తెలిసి. మరి చెన్నైలో ఏమన్నా దొరికితే దొరకచ్చు మీకు, అక్కడే అన్ని స్పెషల్ బుక్స్ అన్ని చెన్నైలోనే దొరుకుతాయి. ఇప్పుడు ఈ సాటర్డే సండే మహారాజు గురు మహారాజు వస్తున్నారు ప్రభుజీ చెన్నైకి. సాటర్డే సండే అక్కడ ఇది ఉంది, భాగవతం చెప్తారంట. 10 to సాటర్డే సండే మార్నింగ్ 10 to 12. ఆల్రెడీ గురు మహారాజ్ రీచ్డ్ అని వచ్చిందండి ఇందాక మెసేజ్ చెన్నై. మరి అవునవును, అవును.
సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం అండి.